తెలంగాణ రైజింగ్ 2047 అంశంపై షార్ట్ డిస్కషన్ కింద మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని, ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ సుమారు $200 బిలియన్ ఉన్నప్పటికీ 2047 నాటికి మనం $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే మంత్రి తెలిపారు, మనం మరింత ఆశయపూర్వకంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం లక్ష్యం. ఈ కఠినమైన లక్ష్యాలను సాధించడానికి క్యూర్, ప్యూర్, రేర్ వంటి ముఖ్యమైన రంగాలలో ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నామని అన్నారు. అలాగే తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా శక్తివంతమైన రాష్ట్రంగా 2047 నాటికి ఎదగాలి. ఈ ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ గౌరవ సభ ముందు ఒక పత్రాన్ని ప్రవేశపెడుతున్నాను. ఇది కేవలం ప్రభుత్వ నివేదిక కాదు, రాజకీయ ప్రణాళికా పత్రము కాదు. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మార్గసూచి, దశ దిశ నిర్దేశం చేసేటువంటి ఒక పత్రం. అదే తెలంగాణ రైజింగ్ 2047. అధ్యక్ష, గత కొన్ని వారాలుగా పెట్టుబడిదారుల సదస్సుల్లో మరియు ప్రణాళిక బోర్డుల్లో ఈ దార్శనికత గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఆర్థిక శాస్త్ర విద్యార్థులుగా నేను ఉత్పాదక అంతరం గురించి మాట్లాడాను. ప్రపంచ సమాజానికి ఆతిథ్యమిచ్చే వ్యక్తిగా కూడా మన తెలంగాణ ఆతిథ్యం గురించి మాట్లాడాను. కానీ ఈరోజు ప్రజల నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము. ఈరోజు చారిత్రాత్మకంగా 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టిపి రెంటింపు అయింది. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. ఈ